జిల్లా ఏల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా జరగనుంది. ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ఇక స్టేషన్ ఘన్పూర్ నుంచి 30,000 మందికి సభకు హాజరవుతారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ వైఫల్యాలపై అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారంటున్న రాజయ్యతో మా ప్రతినిధి సైతులు ఫేస్ టు ఫేస్. వేదికగా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మీ జిల్లాలో నిర్వహిస్తుంది. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు కానీ ఏ విధంగా ఉంటుంది, జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుంది? సో తప్పకుండా పెద్ద పెద్ద సభలను సక్సెస్ చేసిన చరిత్ర వరంగల్కు ఉన్నది. వరంగల్ అంటేనే ఉద్యమాలకు పురిటి గడ్డ. గతంలో సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేసి భారతదేశంలో అతిపెద్ద సభలో ఒక సభగా నిలిచిపోయింది. ఇప్పుడు ప్రపంచ మహాసభలలో, బహిరంగ సభల్లో ఆ స్థాయికి చేరే విధంగా కార్యాచరణ చేసుకుని మనం ముందుకెళ్తా ఉన్నాం. సో తప్పకుండా ప్రత్యక్షంగా కేసీఆర్ గారే పర్యవేక్షిస్తూ అన్ని అభివ్యక్త జిల్లా ముఖ్య నాయకులతో మాట్లాడి దిశానిర్దేశించడమే కాకుండా వారికి మొబిలైజేషన్, దాంతో పాటు వారికి సౌకర్యాలు కూడా ఎక్కడ కూడా లోపం లేకుండా చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి ముందుకెళ్లడం జరుగుతుంది. ఒక పక్క 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, రెండో పక్క ఈ 16 నెలల్లో కాంగ్రెస్ వైఫల్యాలు, అదేవిధంగా ఈ రోజు మళ్ళొకసారి బాధ్యత కేసీఆర్ మీదనే పడే పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ఆదేశం కోసం, సందేశం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. లక్షలాదిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయిలో ఈ సభ సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఈ సభ గురించి. ముఖ్యంగా జన సమీకరణ అంటే మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క సభని నిర్వహిస్తున్నారు? మనము హెడ్ కౌంట్ చేయలేము, కానీ 15 లక్షలకు పైగా రావాలన్న ఆలోచన. నా నియోజకవర్గము బార్డర్ లోనే ఉంటుంది. సో మాకు ఇప్పటికే దాదాపు 30,000 టార్గెట్ ఇస్తే అది దాటి వచ్చేదానికి అవకాశం ఉంది. ఏ వాహనం దొరికితే ఆ వాహనం. మా గణపురం ఎందుకు సెన్సిటైజ్ అయిందంటే, ఒక పక్క కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు, రెండో పక్క అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారిపోవడంతో ఆయన మీద వ్యతిరేకత. ఆ రకంగా డబుల్ ధమాకా లెక్క ప్రజలందరూ కూడా ఈ రోజు సెన్సిటైజ్ అయిపోయి కొందరు నడిచి రావడము, కొందరు ఎడ్ల బండ్ల మీద రావడము, రకరకాల విన్యాసాలతోటి ప్రత్యేక ఆకర్షణతో వచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల, ఎడ్ల బండ్ల నడిచి కూడా పాదయాత్ర ద్వారా వచ్చేదానికి కూడా నడుస్తా ఉన్నది. ఆ రకంగా రేపు జరగబోయే ఆ సభ నా భూతో నా భవిష్యత్ భారతదేశంలో నెంబర్ 1 సభ అవుతుంది, ప్రపంచ సభలో ఒకటిగా మిగిలిపోతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ అనేక సార్లు ఈ యొక్క సభ గురించి సన్నాహక సమావేశం నిర్వహించారు. మరొకసారి ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాతో సమావేశం ఉంటుందా? సో అదే రోజు ఏప్రిల్ 27వ తారీఖు రోజు ముఖ్యంగా 2 గంటలకు ఈ సభ స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ గారు 2 గంటలకు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి సాయంత్రం 6-7 మధ్యలో సభ మొదలవుద్ది. తప్పకుండా కేసీఆర్ గారు మరి గొప్పగా సందేశం ఇస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ముందే మాట్లాడతారు. అంటే ధూమ్ధామ్ కళాకారులు 5 గంటల నుండి మొదలుపెట్టి ఆటపాట, తెలంగాణ ఉద్యమంలో పాడిన పాటలు, సాధించిన తర్వాత సంక్షేమానికి సంబంధించిన పాటలు అవన్నీ అయిపోతాయి. తర్వాత కేసీఆర్ గారు మరి ప్రసంగించే వరకు చెక్కు చెదరకుండా లక్షలాది మంది ఎదురు చూస్తారు. సో ఇది ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. థ్యాంక్ యూ అండి రాజా గారు. సూచన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ నుంచి 30,000కు పైగా కూడా జన సమీకరణ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పెట్టినటువంటి కడియం శ్రీహరి పైన కూడా వ్యతిరేకత ఉన్నది. సో అందుకు జన సమీకరణ కూడా పెద్ద మొత్తంలో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఉండబోతుందని చెప్పేసి కూడా రాజయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.